కోస్తావు. నీ క్రియల ద్వారా మంచి విత్తనాలను విత్తితే మంచి పంట కోస్తావు. నీ క్రియల ద్వారా చెడ్డ విత్తనాలు విత్తితే చెడ్డ పంట కోస్తావు. నీ మాటల ద్వారా మంచి విత్తనాలు విత్తినావంటే మంచి పంట కోస్తావు. నీ మాటల ద్వారా చెడ్డ విత్తనాలు విత్తితే చెడ్డ పంట కోస్తావు. నీ చూపుల ద్వారా మంచి విత్తనాలు విత్తితే మంచి పంట కోస్తావు. నీ చూపుల ద్వారా చెడ్డ విత్తనాలు విత్తితే చెడ్డ పంటను కోస్తావు. ఈ విధంగా నీవు తీసుకుంటున్న నిర్ణయాలు, నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి పంట కోస్తావు. నీ పిల్లలు మంచి పంట కోస్తావు. చెడ్డ నిర్ణయాలు తీసుకుంటే నీవు చెడ్డ పంట కోస్తావు, నీ పిల్లలు చెడ్డ పంట కోస్తావు. నీకేమైనా లోక సంబంధంగా శరీర సంబంధమైన అలవాట్లు ఉంటాయంటే నీవు అలవాట్ల ద్వారా చెడ్డ విత్తనాలు విత్తితే చెడ్డ పంట కోస్తావు. నీ అలవాట్ల ద్వారా మంచి విత్తనాలు విత్తితే మంచి పంట కోస్తావు. అబద్ధాలు ఆడే వ్యక్తివైతే అబద్ధాల ద్వారా నువ్వు చెడ్డ విత్తనాలు విత్తితే అబద్ధాలనే పంట కోస్తావు. నీ పిల్లలు కూడా అదే పంట కోస్తావు. నీవు నీతి నిజాయితీ కలిగిన విత్తనాలను విత్తినావు అంటే ఖచ్చితంగా నీవు నీ పిల్లలు అదే పంట కోస్తారు. గట్టిగా చాపట్లు కొట్టాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. అమ్మో, దీన్ని బట్టి ఎందుకు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే నీవు చూసే ప్రతి చూపు జాగ్రత్తగా ఉండాలా. నువ్వు మాట్లాడే ప్రతి మాట దైవ సంబంధంగా ఉండాలి. నీ వేసే ప్రతి అడుగు నీ బిడ్డల భవిష్యత్ మీద ఆధారపడి ఉంటుంది. నీవు తీసుకునే నిర్ణయాలు నీ బిడ్డల భవిష్యత్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి నీ బిడ్డలను ఆలోచించుకోవాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా. లోకంలో ఉన్నవారు ఇష్టం వల్ల ఇష్టారాజ్యం, అన్యాయాలు, అక్రమాలు, లంచాలు, ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు వాళ్ళు. కానీ వారి పిల్లల కోసం శాపాన్ని విత్తుతున్నారు వాళ్ళు. నిజం. ఈరోజు ఎకరాల ఎకరాల భూములు ఉన్నాయేమో, మిలియన్స్ ఆఫ్ డబ్బు అక్రమ సంపాదన ఉన్నదేమో వాళ్ళకి, అక్రమ భూములు ఆస్తులు సంపాదించుకున్నారేమో.